హాయ్ అండి, రోజులాగానే మినీ వ్లాగ్ ఈరోజు కూడా నేను మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఇంకా ఈ రోజు వ్లాగ్ వచ్చేసరికి మండే రోజు అనమాట. ఇంకా మండే రోజు అయితే బయట వర్షం పడుతూనే ఉందండి. ఇంకా వర్షం పడుతున్నా సరే ఇంకా తప్పదు కదా అనేసి బయట అంతా కూడా చెత్తను ఊడ్చేసుకోనండి. అలా వర్షంలోని తడుస్తా చెత్తనైతే ఊడ్చేసుకొని బయట వాటర్ వేసి కడిగేసేసి ముగ్గులైతే పెట్టేస్తానండి. ఇంకా అదంతా అయిపోయాకైతే లోపలికి వచ్చి ఇంకా ఇల్లంతా కూడా ఊడ్చేసుకొని గ్యాస్ స్టవ్ అంతా కూడా నీట్గా కడిగేసాను. అంటే నేనటి రోజు సండే కదా, ఇంకా సండే రోజు అయితే నాన్ వెజ్ వండుతాం కదండి. ఇంకా నైటే క్లీన్ చేసుకుందాం అనుకున్నాను, కానీ ఇంకా నైట్ క్లీన్ చేసుకుంటే మళ్ళీ మార్నింగ్కి కొంచెం చికాగ్గా ఉంటుంది కదా అని చెప్పేసి అయితే ఇంకా మార్నింగ్ అయితే చేసుకుంటున్నాను అనమాట. ఇంక ఈ రోజు అయితే పూజ చేసుకుందామనండి. సోమవారం రోజు సోమవారికి దీపం అయితే పెట్టుకుందామని చెప్పేసి ఇంకా నీట్గా కడిగేసానండి. ఇంకా గిన్నెలు కూడా తోమేసేసి షింక్ అంతా కూడా నీట్గా కడిగేసాను. ఇంకా పాపకైతే ఫ్రైడ్ రైస్ చేసి పెట్టేశాను, ఎగ్ రైస్. ఇంకా తనైతే స్కూల్కి వెళ్ళిపోయిందనమాట. ఇంకా ఈ రోజు అయితే బాబు వెళ్ళలేదండి. ఇంకా బాబు అయితే ఇంటి దగ్గరే ఉన్నాడు. కొంచెం జలుబు అయితే చేసిందనమాట బాబుకి. ఇంకా నేనైతే వాళ్ళ కోసం అయితే దోశలు వేస్తున్నానండి. దోశలు వేసేసి పల్లీ చట్నీ అయితే చేశానమాట. ఇంకా అవి చేసేసేసి వాళ్ళకి టిఫిన్ పెట్టేసేసాను అనుకోండి. నేను మంచిగా స్నానం చేసుకొని వచ్చి పూజ అయితే చేసుకోవచ్చని ఇంకా వాళ్ళకి టిఫిన్ అయితే పెట్టేసేసి నేను స్నానానికి వెళ్ళేసేసి వచ్చానండి. ఇంకా పూజ అయితే చేసేసుకున్నాను. ఈరోజు సోమవారం రోజు శివుడికి అయితే చేసుకుందామని చెప్పేసేసి నేను ఇంకా నైటే షాప్ నుంచి వచ్చేటప్పుడు కొన్ని మల్లెపూలును చామంతి పూలు అయితే తెచ్చుకున్నానండి. ఇంకా ఉన్న మందార పూలు అయితే అమ్మ తీసుకొచ్చారనమాట. ఇంకా అవైతే పెట్టుకొని మంచిగా పూజ అయితే చేసేసుకున్నానండి. నేను విఘ్నేశ్వరుని అయితే తెచ్చుకున్నాను కదా, బెక్కవోలు విఘ్నేశ్వరుని. ఇంకా ఆయన తెచ్చిన దగ్గర నుంచి అయితే ఏదో ఒకలాగండి, ఏదో టైం చూసుకొని అయితే ఆయనకి నేను మల్లెపూల దండ అయితే తెచ్చి వేస్తున్నాను అనమాట. అసలు ఎంత మంచిగా ఉన్నారోనండి. అలా మల్లెపూల దండ వేస్తే ఎంత నిండుగా ఉంటున్నారో. ఇంకా పూజ అయితే చేసేసుకున్నానండి. ఇంకా లంచ్లోకి అయితే మధ్యాహ్నం బీరకాయ పచ్చిశనగపప్పు అయితే చేస్తున్నానండి. ఇంకా కర్రీ అయితే స్టవ్ మీద వేసేస్తాను అనమాట. ఇంకా కర్రీ అయితే అవుతుంది. ఇంక ఈ లోపైతే కొంచెం నాకైతే నీరసంగా కాళ్ళు చేతులు లాగుతున్నాయి అని చెప్పేసి అయితే సగ్గుబియ్యం జావ అయితే కాస్తున్నాను అనమాట. ఇంకా అయితే మా అమ్మగారును బాబు వీళ్ళైతే మేము కూడా తాగుతామన్నారు. ఇంకా వాళ్ళకి కూడా కలిపేసేసి ఇస్తున్నానండి. ఇంకా సగ్గుజావ తాగేసేసి ఇంక ఈ లోపు అయితే లంచ్ రెడీ అయిపోయిందండి. కర్రీ కూడా ప్రిపేర్ అయిపోయిందనమాట. నేనైతే ఇది వాళ్ళకి ఇచ్చేసేస్తే ఇంకా కర్రీ అయితే కుక్కర్లో వేసేస్తానండి. పచ్చిశనగపప్పు కొంచెం మెత్తగా ఉడుకుతుందని. ఇంకా రైస్ కూడా వార్చుతున్నాను అనమాట. కుక్కర్లో వండట్లేదండి, కొంచెం కాళ్ళు ఆగుతున్నాయి అనమాట. అందుకని రైస్ అయితే వారుస్తున్నాను. ఇంకా పప్పులు అయితే వేసుకున్నామండి. ఇంక ఈ రోజుటి మినీ వ్లాగ్ ఇదనమాట. మీకు ఎలా అనిపించింది ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి. నా వ్లాగ్